ఇక తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లపై సిట్ ఫోకస్ పెట్టింది. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. దానిపై దర్యాప్తు జరుగుతోంది. సిఐతో పాటు పోలీస్ సిబ్బందిని ప్రశ్నించారు సిట్ అధికారులు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లు విధ్వంసంపై వివరాలు సేకరించారు. ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. చంద్రగిరి, తిరుపతిలో నమోదైన కేసులను కూడా సిట్ పరిశీలించింది. తిరుపతిలో 2 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. అల్లర్లు జరిగిన చంద్రగిరి, తిరుపతిలో పర్యటించింది సిట్. అల్లర్లపై కేసుల్ని పరిశీలించి ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసుల్ని ప్రశ్నించింది. బాధితులతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. రేపటికల్లా ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేయడమే లక్ష్యంగా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు సిట్ అధికారులు. చంద్రగిరి, తిరుపతిలో జరిగిన అల్లర్లపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు సిట్ ఆఫీసర్ మనోహరాచారి. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడారు. అసలేం జరిగిందో, ఎవరు దాడులు చేశారో అడిగి తెలుసుకున్నారు. తను చేసిందే కాకుండా ఇప్పుడు మా మీద తప్పుడు కేసులు, పిల్లలందరూ ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్ గా వర్క్ చేస్తుంది. తను స్పాట్ లో లేదు సార్. ఇప్పుడు ఏమంటే తను పేరు మార్చి పెట్టారు వాళ్ళు. తను స్పాట్ లో లేదు ఆ రోజు. దానికి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. తను హాస్పిటల్లో వర్క్ చేస్తా ఉంది, డ్యూటీలో ఉంది. తన మీద పెట్టించేస్తారు. ఎట్లా పెట్టారు? తిరుపతిలో 2000 మంది వచ్చినప్పుడు ఎవరు చేస్తారో ఈ అయితే మాకు నాని అన్న వచ్చారు, పోలీస్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. మాకు న్యాయం జరగాలని అందరం అక్కడ ధర్నా కూర్చునేస్తాం. మన సైడ్ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఇద్దరికి గొడవలు జరగకూడదని మోహిత్ గారిని పంపించేస్తాం. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు సిట్ ఆఫీసర్ మనోహరాచారి. సేకరిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సిట్ చీఫ్ కు రిపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. వాల్యూట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్ అన్నీ చూస్తున్నాను. ఈ ఓవరాల్గా మొత్తం స్టేట్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు, దీన్ని బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి లేదు సార్. వాల్యూట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్ అన్నీ చూస్తున్నాను. ఈ ఓవరాల్గా మొత్తం స్టేట్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు, దీన్ని బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి లేదు సార్.